యార్ వెహికల్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు అరవింద్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే టాటా అల్ట్రా T90 నడుపుతున్న డ్రైవర్ అన్న ఉండడం జరిగింది. అన్నకు ఒక హిందీ మాత్రమే వస్తుంది, కానీ దీన్ని మనము కొంచెం కన్వర్జేషన్ అయితే చేంజ్ చేద్దాము. తెలుగులో నేను డబ్బింగ్ చెప్తాను. ఈ వెహికల్ గత कितने दिन से ये व्हीकल रनिंग हो गया? ये चल रहा है जी आपका 40 डेज. ఈ వెహికల్ అయితే 40 రోజుల నుంచి అయితే భారతదేశ पूरा इंडिया में चल रहा है. पूरा इंडिया में राउंड मार रहा है. कितना राउंड हो गया? ये 7 राउंड. ఓకే. राउंड है. భారతదేశ వ్యాప్తంగా ఇది 7వ రౌండ్లో తిరుగుతుంది. ఇప్పుడు విజయవాడకు ఉంది. రేపు మార్నింగ్ వరకు ఇది భువనేశ్వర్లో ఉంటుంది, ఈవినింగ్ వరకు వెస్ట్ బెంగాల్లో ఉంటుంది, ఎల్లుండి మార్నింగ్ వరకు ఢిల్లీలో అట్లా తిరుగుతుంది. ఎందుకంటే ఈ టాటా వాళ్ళు టాటా టర్బోట్రోన్ 2.0 సంబంధించిన ఇంజన్తో వస్తున్నారు. చాలా ఎఫిషియెంట్ ఇంజన్. దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అడుగుతాను. ఈ వెహికల్ పూరా కిतना కిలోమీటర్ हो गया? ये 35,000 हो गया. ఈ వెహికల్ చూసుకున్నట్టయితే 35,000 కిలోమీటర్లు తిరిగిందని అంటున్నారు. तुम ये व्हीकल में ड्राइविंग करेंगे ना? ये ड्राइविंग एक्सपीरियंस कैसा है? बहुत अच्छा है, एक नंबर का फर्स्ट क्लास है. केबिन भी, गियर वगैरह जो भी क्लच है, ब्रेक एक नंबर के हैं. बहुत अच्छा ड्राइव करने को मिलता है, इसमें थकते नहीं है हम. ओके. तुमसे कितना साल में ड्राइविंग एक्सपीरियंस है? मेरे को 15 साल हो गए. ఓకే. అన్నకు 15 సంవత్సరాల నుంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటాడు. ఈ వెహికల్ అయితే తోలుతుంటే బాగుంది అంటున్నాడు. ఇంకా क्रूज कंट्रोल भी है, मोड भी है, इको मोड भी है, ओके. पावर मोड भी है. ఎకో మోడ్ है, पावर मोड है. अगर व्हीकल एमटी है तो इको मोड में चलाओ, अगर लोड है तो पावर में चलाओ. ओके. पिकअप एक नंबर है. टर्बोट्रॉन 2.0 यस. जो इंजन है वो एक नंबर का इंजन है. वेरी गुड साउंड. कितना लोग है तुम्हारा क्रू में मेंबर्स? अभी तो एक व्हीकल है, 2 चल रहे थे तो 40 मेंबर थे. 2 వెహికల్స్ తిరుగుతున్నాయంట. 2 వెహికల్స్ పైన 40 మెంబర్స్ ఉన్నారు. ఒక 2-3 కార్స్ తీసుకున్నారు, అలాగే ఈ వెహికల్ తీసుకున్నారు. 40 రోజుల నుంచి కంటిన్యూస్గా తిరుగుతారు. ఇక్కడ కెమెరా సెట్టింగ్ కూడా చేయడం జరిగింది. ఎక్కడ కూడా వెహికల్ ఆపడద్దు. మనం వీడియో తీసుకుందాం, తెలుగు వారి తరపున ఒక వీడియో తీసుకుందాం అని రిక్వెస్ట్ చేస్తే కంపెనీ తరపు నుంచి రిక్వెస్ట్ అయితే వెహికల్ అయితే ఆపడం జరిగింది. 40 రోజుల నుంచి దాదాపు 36,000 కిలోమీటర్లు తిరగడం జరిగింది. తుమ్ ఏక్ దిన్ సే కిतना కిలోమీటర్ జాయింగే భాయ్? 1000. ఓకే. రోజుకు ఒక 1000 కిలోమీటర్ల చొప్పున అయితే వీళ్ళు తిరగడం జరుగుతుంది. ఆగే ఫార్వర్డ్ పీచే బ్యాక్ జంపింగ్. అన్న ఏం చెప్తున్నాడంటే సీట్ కంఫర్టబుల్ సీటింగ్తో వస్తుందని చెప్తున్నాడు. అలాగే ఆ సీట్ను కూడా మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక 10 కిలోమీటర్లు వెళ్తూ కూడా అన్నను కొన్ని క్వశ్చన్స్ అడిగైతే తెలుసుకుందాం డ్రైవర్ అన్నని. అన్నకైతే ఇందే వస్తుంది, కానీ వెళ్తూ కూడా అడుగుదాం. ఫ్రెండ్స్, మనమైతే టాటా T90 వెహికల్ ఉండడం జరిగింది. ఇక్కడ మనం 2 కార్లు చూసుకోవచ్చు. ముందు మనది ఒక కారు, వీళ్ళకి సంబంధించిన ఒక కారు అయితే ముందు ఉండడం జరిగింది. ఒకసారి అన్నని కొన్ని క్వశ్చన్లు అడుగుతాము. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డాష్ బోర్డ్లోనే గేర్ లివర్ అయితే ఈ వెహికల్లో రావడం జరుగుతుంది. ఈ వెహికల్లో మనం చూసుకున్నట్టయితే గేర్ షిఫ్ట్ అడ్వైజర్ కూడా వస్తుంది. ఈ వెహికల్లో మనకు గేర్ షిఫ్ట్ అడ్వైజర్తో వస్తుంది. అలాగే ఈ వెహికల్ ఏంటిదంటే తక్కువ ఆర్పిఎం దగ్గర కూడా ఎక్కువ టార్క్ను జనరేట్ చేయడం వల్ల పికప్ కూడా బాగుంటుంది. మైలేజ్ కిतना आता है ये व्हीकल? माइलेज 6+ होता है. ఓకే. ఈ వెహికల్ చూసుకున్నట్టయితే 6 కిలోమీటర్ల వరకు అయితే మైలేజ్ ఇస్తుందని చెప్తున్నారు. ఓకే. స్పీడ్ కిतना 80 కిలోమీటర్ లాకే? 80 75 70 80. ఓకే. ఈ వెహికల్లో చూసుకున్నట్టయితే 70 కిలోమీటర్స్ నుంచి 80 కిలోమీటర్స్ వరకైతే వెళ్తుంది. ఇప్పుడైతే మనం విజయవాడ నుంచి రాజమండ్రి వైజాగ్ వెళ్ళే హైవే పైన ఉండడం జరిగింది. చీకటి అయింది, బాగా వర్షం వస్తుంది. ఇక్కడ వీళ్ళకి సంబంధించిన కెమెరా కూడా సెటప్ అయితే చేయడం జరిగింది. మనము వరంగల్ నుంచి వచ్చి ఈ వీడియో తీస్తున్నాము. ఇదేంటిదంటే అద్భుతమైన ఇంజన్తో అయితే వస్తుంది. ఈ ఇంజన్ ఉండడం వల్ల మైలేజ్ బాగా వస్తుంది. అలాగే ఇంజన్ ఎక్కువ రోజులు కూడా మన్నికగా ఉంటుంది. అది మాత్రమే కాకుండా మంచి లోడ్ని కూడా ఈజీగా తరలించే విధంగా అయితే ఈ వెహికల్ అయితే తయారు చేశారు. ఇక్కడ డ్రైవర్ కూర్చోవచ్చు, ఇక్కడ ఇద్దరు కో డ్రైవర్లు కూర్చోవచ్చు. లోపల పడుకోవడానికి కూడా స్పేస్ ఉంది. మధ్యలో కూర్చున్న వ్యక్తికి ఇట్లా పట్టుకోవడానికి హ్యాండ్ గ్రిల్తోనైతే రావడం జరుగుతుంది. भाई लाइटिंग कैसा है भाई? एक नंबर है. लाइटिंग भी एक नंबर है. ओके. तुम क्या कौन सा स्टेट है भाई? राजस्थान से हूँ. राजस्थान. कितना गियर से है? 9 गियर से है? 6 गियर से. 6 गियर ఫార్వర్డ్ 1 गियर रिवर्स. ఓకే. ఈ వెహికల్లో చూసుకున్నట్టయితే 6 గియర్స్, అలాగే ఒక రివర్స్ గియర్ ఉంది. ఏసీ भी है ना ये व्हीकल में? इसमें नहीं है. एसी नहीं है. टॉप एंड व्हीकल में मिलता? अगर आप लेना चाहो तो मिलेगा. తీసుకుంటాం. అయితే ఈ వెహికల్ ఏసీ ఉంది, కానీ అదైతే ఆఫ్ చేసి ఉండడం జరిగింది. ఒకవేళ మనం తీసుకునే వెహికల్ అయితే ఉండడం జరుగుతుంది. ये मोड्स जैसे कि लाइट है ना, हमारा माल कम है, नॉर्मल लोड है. ओके. और लाइट में अगर ज़्यादा मान लो हमारा गाड़ी GVW 19 टन पास करता है तो ओके. उसके लिए हमको
यहाँ चलना पड़ेगा, ठीक है। ఓకే क्योंकि और जब हमारा हैवी कोई घाट सेक्शन है या हिल Okay. एरिया है तो Okay. हम इसको चलाएंगे Okay. इसको, ठीक है। और प्लेन जो भी ऐसा रास्ता है तो हम यहाँ पे इसको लाइट को चला देंगे इस रास्ते में। ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇక్కడైతే 3 మోడ్స్ ఇవ్వడం జరిగింది. మామూలుగా లైట్ వెయిట్గా కొంచెం వెయిట్ ఉన్నప్పుడు ఈ మోడ్ని యూజ్ చేసుకోవాలి. ఒకవేళ మనము మీడియం మోడ్తోని మనం ఏమన్నా ఘాట్ సెక్షన్ వెళ్తున్నప్పుడు ఈ మోడ్ని యూజ్ చేసుకోవాలి. హెవీ లోడ్స్తోని మనము ఘాట్ సెక్షన్ వెళ్తున్నప్పుడు ఈ మోడ్ యూజ్ చేసుకునే విధంగా ఇచ్చారు. ఇట్లా అంటే మోడ్స్ వాడడం వల్ల మనము ఇంజన్ ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది. అంటే ఏ రోడ్డుకు విధంగా ఆ రోడ్డుకు ఇంజన్ యాక్టివేట్ ఆ విధంగానే వెళ్తుంది. స్టీరింగ్ कैसा है पावर शेयरिंग स्टीयरिंग आगे भी कर सकते हैं, इसको पीछे भी कर सकते हैं आप। टिल्ट एंड टेलिस्कोपिक में आता. हाँ, कंफर्टेबल हो जहाँ भी कर सकते हो। ఇంజన్ మనం ఈ స్టీరింగ్ చూసుకున్నట్టయితే టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్తోనైతే రావడం జరుగుతుంది. एंड जो क्रूज कंट्रोल, క్రూజ్ కంట్రోల్ క్రూజ్ కంట్రోల్ బటనే. हाँ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు క్రూజ్ కంట్రోల్. మనం ఇది ఒకసారి క్లిక్ చేసుకొని ఆన్ చేసుకున్నట్టయితే మనము కంటిన్యూస్గా ఒక స్పీడ్ని సెట్ చేసుకొని ఆ స్పీడ్లో వెళ్ళొచ్చు. कस्टमर को ये बोलूँगा कि मेरा एक्सपीरियंस है 1 महीना 1.5 महीना हो गए मेरे को, 35-40 डे होने को आए। ఓకే 40 डे से ड्राइव कर रहे हैं, बहुत अच्छा है, ఓకే बिल्कुल आँख बंद करके ले सकते हो आप गाड़ी। ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా అన్న చెప్పడం జరిగింది. అద్భుతమైన ఇంజన్తో అయితే రావడం జరుగుతుందని చెప్తున్నారు. ఈ వెహికల్ ఇంజన్తో మనకు బెస్ట్ మైలేజ్ వస్తుంది, పొల్యూషన్ కూడా తగ్గుతుందని చెప్తున్నారు. కంఫర్టబుల్ సీట్తో అలాగే డ్రైవర్ ప్లస్ కో డ్రైవర్లు ఇద్దరు కూర్చోవచ్చు. వెనుక కూడా పడుకునే విధంగా తయారు చేశారు. అలాగే మనకు ఈ వెహికల్లో క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. మనకు ఈ వెహికల్లో 6 గేర్స్తో రావడం జరుగుతుంది. ఇంతకుముందున్న వెహికల్స్తో పోలిస్తేనైతే బెస్ట్గానైతే వెహికల్ని తయారు చేశారని చెప్తున్నారు. ఇక ఇప్పటితో అయితే నేనైతే వీడియో క్లోజ్ చేస్తున్నారు. అన్న వాళ్ళు వెళ్తారు, ఎందుకంటే మనం వీడియో క్లోజ్ చేస్తే వాళ్ళు భువనేశ్వర్కి వెళ్ళి అలానే వెళ్తారు. ఓకే భయ్, హ్యాపీ జర్నీ అండ్ సేఫ్ జర్నీ భయ్. ओके ओके థ్యాంక్ యూ. और क्या है नहीं, जो भी एक बात और बता दूं मैं आपको, जो भी फॉल्ट आता है ना गाड़ी में तो हमारे यहाँ क्लच पे उसका यहाँ शो कर देती है, तो हम फोटो खींच के भेज सकते हैं। वो फॉल्ट जो भी पार्ट है वो ऑटोमेटिकली हमें वहाँ देख रहे हैं, जो उसको पता लग जाता है कि क्या फॉल्ट आ रहा है ఓకే गाड़ी ఓకే में। ओके तो ये सबसे बड़ी वो है। ब्रेक डाउन ओके అయితే हाँ, तो इधर फॉल्ट आएगा, फॉल्ट का वो आएगा, नंबर आएगा, तो उससे हम फोटो खींच के वहाँ भेजो तो वो पार्ट लेके आएगा तो क्लियर। ఇవి ఇంక ఇందులో ఏమని చెప్తున్నారంటే ఈ వెహికల్ ఏమైనా మామూలుగా ఏమైనా బ్రేక్ డౌన్ రిపేర్ అయితే డ్రైవర్ ఒక ఫోటో తీసుకొని దానికి సంబంధించిన టాటా సర్వీస్ సెంటర్ వాళ్ళకి ఫోటో పెడితే ఏమి రిపేర్ వచ్చిందో వాళ్ళకి అర్థమవుతుంది. అర్థమైన తర్వాత బండి ఎక్కడ ఆగినా కూడా దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ వాళ్ళు తీసుకొచ్చి రిపేర్ చేస్తున్నారు అని చెప్తున్నారు. అంటే ఇందులోనే డిస్ప్లేలోనే బండిలో ఏం రిపేర్ ఉన్నది కూడా ఈ వెహికల్లో అయితే మనం చూసి అయితే అర్థం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ 5 లీటర్ ఇంజన్ తయారు చేసినప్పుడు కంపెనీ వాళ్ళు ఒక 16,000 కిలోమీటర్ల నుంచి 20,000 కిలోమీటర్లు టెస్ట్ చేయాలని అనుకున్నారు. కానీ 30,000 కిలోమీటర్లు పర్ మంత్ చొప్పున 2 నెలల్లో 60,000 కిలోమీటర్లు అయితే భారతదేశ వ్యాప్తంగా అయితే తిరగడం జరిగింది. ఈ 5 లీటర్ ఇంజన్ను ఎందుకు తయారు చేసి టెస్ట్ చేశారంటే ఇదైతే లాజిస్టిక్సే కావచ్చు, ప్రోడక్ట్స్ కమర్షియల్ గూడ్సే కావచ్చు, భారతదేశ వ్యాప్తంగా 30% బెటర్ ఎఫిషియెంట్గా తొందరగా కస్టమర్లకు చేర్చవేసే విధంగా అయితే తయారు చేశారు. యాజ్ ఏ రిజల్ట్ కూడా అంతే తొందరగా అయితే ఈ ఇంజన్ అయితే వర్క్ చేయడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి. बचत भी भरोसा भी।